క్షణక్షణ పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికారులకు కరెన్సీ కట్టలకు పుట్టిన అక్రమ కట్టడ సంతానం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అక్రమ కట్టడాల విక్రమార్కుడు జేఎన్ఆర్ గ్రాండ్ జయనారాయణుడి లీలలు. రెడ్ బుక్ బాబైనా ఆయన బాబు చంద్రబాబైనా డోంట్ కేర్. ఇక్కడ చంద్రబాబుపై అంగళ్ళు హత్యాయత్నం కేసు క్లోజ్. అక్రమ కేసుగా నిర్ధారించి కోర్టుకు వివరాలు అందజేత. వైసీపీ నాయకుల ఫిర్యాదు తప్పుడుదిగా నిర్ధారణ. నాడు పలువురి నాయకులపై కేసులే కేసులు. వివిధ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు. 2023 ఆగస్టు ఘటన కథకు ముగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజకీయం ఆయన పాదాక్రాంతం, చట్టం ఆయన చుట్టం. అధికారులు ఆయన విధించే కరెన్సీ కట్టల కోసం చొంగ కార్చుకుంటూ ఎగబడతారు. ఆయన సాదా సీదాగా కనబడుతూ గ్రాండ్ గా అనుకున్న పనులు ముగించగల ఘటనా సమర్థుడు. ఆయనే జేఎన్ఆర్ గ్రాండ్ అధిపతి జేఎన్ఆర్ జయనారాయణ రెడ్డి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం, విద్యుత్ శాఖ అధిపతులు, అంతెందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ జెడ్ఎంలు సైతం ఆయన చెంచాలు. మాటల్లో చెప్పాలంటే ఆయన వెంట్రుకు కూడా పీకలేరు. మరి ఆయన అక్రమ కట్టడాల జోలికి వెళ్లగల సాహస వీరులు అసలు రాష్ట్రంలో ఉన్నారా? రెడ్ బుక్ తో రాష్ట్రంలో అరాచకం, అవినీతి భరతం పడుతున్న హేఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబే కాదు, ఆయన బాబు చంద్రబాబు సైతం మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న అక్రమ దందాల ఈకలు కూడా పీకలేరని అక్రమార్కులు సవాల్ చేస్తున్నారు. ప్రశ్నించేకి దేవుడెరుగు, కనీసం కన్నెత్తి చూసేకి సైతం జనసైనికులు గజగజ వణికిపోతున్నా ఈ వింత గాథ మన జనసైనిక్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకం. అప్పుడెప్పుడు టీడీపీ వ్యవస్థాపకులు నటరత్న ఎన్టీఆర్ హయాంలో మదనపల్లిలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఊరికి ఉత్తరాన 36 ఎకరాల్లో పారిశ్రామిక వాడ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పడింది. అప్పట్లో ఎంఎల్ఎల్ హాస్పిటల్, బీటీ కాలేజ్, ఆరోగ్యవరం వగైరా సంస్థలతో మదనపల్లె ప్రపంచ పట్టానికి ఎక్కింది. దీనితో పాటు ఇక్కడి విస్తారమైన సాగు భూములు, పంటలు, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉపయోగపడుతుందని అసంఘటిత రంగంలోకి పేద వాల్మీకి, వడ్డెర, పాల ఏకరి, బలిజ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు ఈ ఎస్టేట్ ఉపాధి కల్పిస్తుందని నేతలు, జనాలు ఆశించారు. రాష్ట్ర కర్షక పరిషత్ నాటి చైర్మన్, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా స్థానిక మిషన్ కాంపౌండ్ లో ఈ విషయాన్ని నొక్కి వక్కనించారు. పక్కా లెక్కలతో ఈ ఎస్టేట్ లో పరిశ్రమలు పెట్టేవారికి కారు చౌకగా అప్పట్లో భూ పందేరం చేసేశారు పాలకులు. ఈ ఎస్టేట్ వలన మదనపల్లె మరో బొంబాయి అవుతుందని, ఈ ప్రాంతంలో లాంతర వేసి వెతికినా బీదోళ్లు కనపడరని అప్పట్లో పసుపు నేతలు కొందరు చెప్పేవారు. కానీ 40 ఏళ్ల తర్వాత పేదలు అడుక్కు తినేవారిగా, భూ మాయగాళ్లు కోటేశ్వర్లుగా, రౌడీలు న్యాయ నిర్ణేతలుగా, అధికారులను సైతం సస్పెండ్ చేయించగలిగే మీసం రోషమున్న ధీరులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే భూ దందాలు, భూ ఆక్రమణలకు, అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దందా మారలేదు, అక్రమాలు ఆగలేదు అనడానికి ఈ జేఎన్ఆర్ ఉదంతం ఒక్క మచ్చుతునక మాత్రమే. స్థానిక జేఎన్ఆర్ గ్రాండ్ అధినేత జయనారాయణ రెడ్డికి పారిశ్రామిక అభివృద్ధి కోసం అంటూ 36 ఎకరాల్లోని ఎస్టేట్ లో కొంత భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థల అన్నిటికీ ప్రభుత్వం భారీ సబ్సిడీలు, లోన్లు ఇస్తోంది. వీరికి లైసెన్సులు, పర్మిట్లు క్షణాల్లో ఇచ్చేస్తారు. అడగాల్సిందే, అక్షయ పాత్రలోలా అన్ని ప్రత్యక్షమైపోతాయి. ఇదంతా కూడా ఈ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుదల లక్ష్యాలతో ప్రభుత్వం చేస్తుంది. ప్రాంత బీద ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల జరుగుతుందని అన్ని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఎస్టేట్ ఏర్పడి దశాబ్దాలు అయింది. కేటాయించిన భూములు ఇప్పుడు కోట్లు పలుకుతూ ఉన్నాయి. ఇదే అదునుగా ఇక్కడి ఫ్లాట్ యజమానులు లక్ష్యాలను తుంగలో తొక్కారు. ఈ ఎస్టేట్ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి కడపలో జోనల్ కార్యాలయం, దానిలో కొందరు అధికారులు ఉన్నారు. వీరి కనుగప్పి చట్టానికి వ్యతిరేకంగా తమకు కేటాయించిన పారిశ్రామిక భూములను చట్ట వ్యతిరేక స్వార్థ ప్రయోజనాలకు ఎస్టేట్ భూ యజమానులు పాల్పడుతూ ఉన్నారు. గతంలో కూడా అక్రమ నిర్మాణాల కింగ్ గా ప్రచారంలో ఉన్న జేఎన్ఆర్ గ్రాండ్ అధినేత జయనారాయణ రెడ్డి ఏపీఐఐసి నిబంధనలు గంగలో కలిపి తాకిదులను చించి బుట్టలో పడేసి ఎస్టేట్లో అక్రమ నిర్మాణాలకు పూనుకున్నారు. ఏపీఐఐసి జోనల్ కార్యాలయం గత డిసెంబర్లోనే స్థానిక విద్యుత్ తదితర శాఖలకు రెడ్డి అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వీలుగా ఆదేశాలు జారీ చేసిన
చెప్పినా పట్టించుకునే దిక్కే లేకపోయారు. జయనారాయణుడి అక్రమ కట్టడాల దందా, జయ జయ ధ్వానాలతో చట్టాన్ని, రాజకీయాన్ని, పౌర సమాజాన్ని వెక్కిరిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు పైన పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు. కాగా నాటి కేసుల విషయంలో ప్రస్తుతం నిర్ణయాలు జరుగుతున్నాయి. చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం అంగలులో అక్రమంగా బనాయించిన కేసులను పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టులో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో వైసీపీ క్యాడర్ ప్రతిఘటించింది. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ మద్దతుదారులు కురబలకోట మండలం అంగల్లు సర్కిల్లో నడి రోడ్డుపై బైఠాయించారు. రాళ్ల దాడులు జరిగాయి. చంద్రబాబు పైన రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే టీడీపీ నాయకులు తమపై మారణ యుద్ధాలతో దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని వైసీపీ ముఖ్య నాయకుడు ఉమాపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పట్లో ముద్దువేడు పోలీసులు చంద్రబాబుపై ఏకంగా హత్యాయత్నం సహా పలు నాన్ బెయిలబుల్ సెషన్లతో 4 కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, షాజహాన్ బాషా సహా 20 మంది క్రియాశీల టీడీపీ నాయకులపైన కేసులు పెట్టారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు పోలీసులు తంబలపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది టీడీపీ నేతలపైన కేసు నమోదైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఈ సంఘటన పూర్వపరాలను పూర్తి స్థాయిలో విచారించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై బనాయించిన హత్యాయత్నం కేసుతో పాటు మిగిలిన 3 కేసులు తప్పుడువేనని తేల్చారు. వాటిని మూసివేస్తూ కోర్టుకు వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఏ మరియు ఎంసీఏ 2వ సంవత్సరం చదువుతున్న 19 మంది విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం జాతీయ స్కాలర్షిప్ ను ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. 2వ సంవత్సరము ఎంబీఏ చదువుతున్న 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,50,000 మరియు ఎంసీఏ చదువుతున్న 13 మంది ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మరియు 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,50,000 అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ మొత్తం 49,50,000 అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్కాలర్షిప్ ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మరియు వారి కెరీర్లలో రాణించడానికి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా విధులు నిర్వర్తించాలి. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలి. నేర సమీక్ష సమావేశంలో జిల్లా పరిపాలన అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి సూచించారు. గురువారం రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష మదనపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. నేర నిరూపణకు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నేర పరిశోధన చేయాలని, అలవాటు పడిన నేరస్తులకు షీట్ తెరవాలని, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడు చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాల్లో ఎక్కడ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మరోసారి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా హెచ్చరించాలని సూచించారు. చైన్ స్నాచింగ్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, గతంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని
పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక ప్రాధాన్యతతో ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులు చెంతకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రైతు దేశానికి అన్నదాతగా పిలువబడతాడు. చేనేత మనిషి మానాన్ని కాపాడే బట్టలు ఉత్పత్తి చేసి వృత్తిదారుడిగా నిలుస్తాడని, భవన నిర్మాణ కార్మికులు ప్రజల గూడు నిర్మాణానికి దోహదపడే విలువైన కార్మికులను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ స్పష్టం చేశారు. గురువారం మదనపల్లి బైపాస్ రోడ్లో గల పీపీఆర్ కళ్యాణ మండపంలో మదనపల్లి టైల్స్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశానికి జునైద్ అక్బరీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. టైల్స్ అసోసియేషన్ సమావేశానికి మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్లు, సభ్యులు, టైల్స్ షాప్ యజమానులు, టైల్స్ మేస్త్రీలు, టైల్స్ పని కార్మికులు, బిల్డింగ్ మేస్త్రీలు, కార్పెంటర్ యూనియన్ సభ్యులు, పెయింటింగ్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన జునైద్ అక్బరీ తాము అన్ని వేళలా భవన నిర్మాణ రంగ కార్మికులకు తోడుంటామన్నారు. ఈ సందర్భంగా కార్మికులు టైల్స్ పని గురించి, వారికున్న సమస్యల గురించి వివిధ రకాలుగా వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా టైల్స్ యూనియన్ అధ్యక్షుడు వి నారాయణ స్వామి మాట్లాడుతూ, టైల్స్ యూనియన్ లో సభ్యత్వం ఉన్న మేస్త్రీలకు టైల్స్ యూనియన్ గుర్తింపు కార్డు ఉన్న మేస్త్రీలకు టైల్స్ పని ఇస్తే మేము బాధ్యతగా, నైపుణ్యంగా, సకాలంలో పని పూర్తి చేసి ఇవ్వగలమని, ఏదైనా సమస్య వస్తే యూనియన్ తరపున మేము పరిష్కరించగలమని, కావున స్థానికులమైన మాకు టైల్స్ పని ఇచ్చి మా కార్మికులకు సహకరించాలని కోరుకున్నారు. టైల్స్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, గౌరవ సలహాదారు గ్రానైట్ బాబు, మల్లికార్జున, ట్రెజరర్ శంకర్, జె రమణ తదితరులు యూనియన్ అభివృద్ధి కొరకు వారి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుమారుడు జునైద్ అక్బరీ విచ్చేయగా, మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగాల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బివి రమణ, ఉపాధ్యక్షులు మల్రెడ్డి, రామానుజులు, కార్యదర్శులు శేఖర్, రెడ్డి సాహెబ్, బాబు మేస్త్రి, పంచి రమణ, శ్రీనివాసులు, అమర్నాథ్, నాగేంద్ర, తట్టి శ్రీనివాస్ రెడ్డి, టైల్ షాప్ ఓనర్లు దేవత టైల్స్ శంకర, హబీబ్, ప్రభాకర్ చలపతి, రవి, ఆర్కే టైల్స్ నవీన్, టైల్స్ పలువురు టైల్ షాప్ యజమానులు, మరికొన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారులకు కరెన్సీ కట్టలకు పుట్టిన అక్రమ కట్టడ సంతానం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అక్రమ కట్టడాల విక్రమార్కుడు జేఎన్ఆర్ గ్రాండ్ జయనారాయణుడి లీలలు. రెడ్ బుక్ బాబైనా ఆయన బాబు చంద్రబాబైనా డోంట్ కేర్. ఇక్కడ చంద్రబాబుపై అంగళ్ళు హత్యాయత్నం కేసు క్లోజ్. అక్రమ కేసుగా నిర్ధారించి కోర్టుకు వివరాలు అందజేత. వైసీపీ నాయకుల ఫిర్యాదు తప్పుడుదిగా నిర్ధారణ. నాడు పలువురి నాయకులపై కేసులే కేసులు. వివిధ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు. 2023 ఆగస్టు ఘటన కథకు ముగింపు. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.